అర్జున్, నా అన్నమ్మ చనిపోయిందిరా. డబ్బులు పంపించాను, వెంటనే బయలుదేరొచ్చి. స్టార్ట్ చేయొచ్చు. So we're doing this movie. Yes. థ్యాంక్ యూ మ్యామ్. ఇంక నేను వెళ్ళొచ్చా? అర్జున్, ఒక్క నిమిషం. బావా, జరిగిందేదో జరిగిపోయింది. అదే తలుచుకుంటే ఎంత అని బాధపడతావు? సరే, మేము వెళ్ళొస్తాం బావా. ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి. అక్క, వెళ్ళొస్తాం. ఏరా అర్జున్, హైదరాబాద్లో ఉంటున్నావు అంట, ఏం చేస్తున్నావు? సరే అత్య, మేము వెళ్ళొస్తాం. అర్జున్ బాయ్రా. ఏమైందిరా? తెలిసి కూడా ఎందుకు అడుగుతావు నాన్న మళ్ళీ? అది కాదు. ఏంటి కాదు? శాంత, భీమవరం వెళ్ళొస్తాను. అమ్మ కార్యక్రమాల వల్ల కొన్ని పనులు ఆగిపోయినాయి, అవి చూసుకొని వచ్చేస్తాను. అలాగేనండి. సారీ నాన్న. నాన్నమ్మని చివరిసారిగా చూడ్డానికి రాలేకపోయాను. నీకు నిజంగా కుదిరితే వస్తావు కదరా. నాకు తెలీదు నానమ్మంటే నీకెంత ఇష్టం. అయినా చివరిసారిగా చూడలేకపోయానంటావేంట్రా? అమ్మెప్పుడూ మనతోనే ఉంటుంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను సినిమాల్లోకి వద్దన్నాను. చూడర్చన్, జీవితంలో మనకు కావలసిన వాటి కోసం ట్రై చేస్తున్నప్పుడు మనకు కావలసినవి కొన్ని దూరం అవుతాయిరా. అలాంటప్పుడే అసలు ఇవన్నీ దేనికోసం చేస్తున్నావు అనిపిస్తుంది. ఆలోచించుకో, నీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అర్జున్, నాన్నమ్మ సామాన్లు స్టోర్ రూమ్లోకి షిఫ్ట్ చేయించు. రే, 5 లక్షలా? రే, మేము రోజంతా 9 to 6 ఇయర్ అంతా కష్టపడినా ఇంతే కదరా. నువ్వు కొన్ని నెలలు 5 లక్షలు సంపాదించావు. ఇది మా మనీ రేంజ్. అయినా మన వాళ్ళందరూ అంటూ ఉంటారు కదా, సినిమా ఫీల్డ్కి వెళ్తే దేనికి పనికిరారు, సక్సెస్ అవ్వలేరు, చెడిపోతాం, హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు కదరా అని. అయినా పిల్లవగానే పిల్లలు పుడతారా? ఐ మీన్ పిల్లలు పుట్టే వరకు వెయిట్ చేయాలి కదా అని. సర్లే కానీ మాకు చూపించావా? రే, నాన్నకి ఇంకా చెప్పలేదా? అరే వెళ్ళి చెప్పరా, నాకు డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది, నేను ఉత్త అర్జున్ కాదు డైరెక్టర్ అర్జున్ అని. అయినా నువ్వేంట్రా నాన్నకు చెప్పకుండా? రే మనోహర్, నేను మా నాన్నతో డైరెక్టర్ అవుతానని బెట్టకట్లేదురా. డైరెక్టర్ అవ్వాలనేది నా ఇంట్రెస్ట్. అయినా
ఏ పేరెంట్స్ అయినా వాళ్ళకి నచ్చిన పని చేస్తుంటే భయపడతారు కదరా, మన లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందేమో అని. అర్థమైందిరా, మనం అనుకున్న సాధించడం గెలుపురా, అది అందరికి కావాలని చూపించడం మన బలుపురా. సరే వెళ్దాం పద. పద. అన్నా మొత్తం పని అంతా అయిపోయింది, వర్కర్లు కూడా పంపించాను. మరి నేను వెళ్ళా? అవునా, కూర్చో. ఎలా ఉంది శేఖర్ మన కొత్త ఆఫీస్? నేనే కష్టపడి సెట్ చేశా. బ్రోకరే కదన్నా మొత్తం అంతా సెట్ చేసింది, నువ్వేం కష్టపడ్డావు? ఆ బ్రోకర్ని పట్టుకోవడానికే చాలా కష్టపడ్డాను రా. ఇప్పుడు ఫోన్ ఎవరైనా తయారు చేస్తారు, కానీ ఫోన్ కనిపెట్టింది ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? గ్రహాం బెల్ పేరే చెప్తారు. ఓకే గ్రహాం బెల్ సార్. ఇవే వద్దు. సరే గాని ఆఫీస్ ఎలా ఉంది? బా సూపర్ హిట్ అడా, అప్పుడే సినిమా హిట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆఫీస్ వాళ్ళ హిట్ కలర్ రావడం ఏంట్రా? అన్నా ఆఫీస్ బాగుంటే రోజు రావాలనిపిస్తుంది, రోజు వస్తే బాగా పని చేయాలనిపిస్తుంది, బాగా పని చేస్తే సినిమా హిట్ అయిపోయినట్టే కదా. మరి సూపర్ హిట్ కావాలంటే మంచి కుక్కుని పెట్టుకుని ఫుడ్ బాగుంటే సూపర్ హిట్ అయిపోతుంది. మరి బ్లాక్ బస్టర్ అవ్వాలంటే మీరు శాలరీలు బాగా అక్కడ ఆగిపో, మనకి సూపర్ హిట్ చాలు. సరే గాని మీ డైరెక్టర్ ఎప్పుడు వస్తాడరా? ఓ 2-3 రోజులు వచ్చేస్తాడన్నా. 2-3 ఏదో ఒకటి కన్ఫర్మ్ గా చెప్పు. 2 రోజుల్లో బయలుదేరి 3వ రోజు ఇక్కడ ఉంటాడు. నీకు బాగా ఎక్కువైందిరా. రే ఇప్పుడు ఈ రూమ్ ఏంది షిఫ్ట్ చేస్తున్నారా? క్లీన్ చేసి పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నారా? అదా ఏంటో రా, ఇవన్నీ అక్కడ పెట్టేసి సరిపోతాయి కదా. సరిపోతారా? అవి కూడా తీసుకో. సరే ఇవి కూడా అన్ని చదివేస్తే మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి. రే చూసుకోవాలి కదరా. చూసాం కాబట్టి కాళ్ళ మీద వేయలేదురా. సరే తీ. రే ఇది నీ చిన్నప్పుడు ఫోటోనారా? నువ్వేనా ఇది? అవునరా. అయినా ఈ బామ్మలు భలే వాళ్ళరా, చిన్నప్పుడు ఫోటోలు అన్నీ దాస్తారు, అవి చూసినప్పుడల్లా వాళ్ళు మనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తొస్తాయి. రేయ్ ఈ ఫోటో చూడు, మావ ఎలా ఉన్నాడు, వెనకాల కూడా ఏది రాసిందిరా. అయినా మావ ఏంట్రా ఇన్ని గెటప్ల్లో ఉన్నాడు? అసలు ఈ గెటప్లు ఏంటి, ఈ ఫోటోలు ఏంటి, అసలు ఏంట్రా ఇవన్నీ? ఇది సినిమాలో ఆడిషన్ కోసం ఇచ్చావరా? ఇవన్నీ నీ కొడుకు అవసరమా? ఎవరెవరో కాళ్ళు పట్టుకోవాలి, ఎవరినన్నా భరించాలి, ప్రతిరోజు టెన్షన్తో చచ్చిపోవాలి. తినమేంట్రా? ఇదిగో వాడు కొంచెం కోరే. నీ కొడుకు పస్తులతో పడుకోవడం నీకు ఇష్టమేమో కానీ నాకిష్టం లేదు. అర్జున్ ఏమైందిరా, కళ్ళల్లో నీళ్ళేంటి? వాళ్ళ నానమ్మ గుర్తొచ్చిందేమో. రే అర్జున్, జరిగిపోయిందని వెనక్కి తీసుకురాలేం, జరగాల్సింది చూడు. హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నావు? రేపు వెళ్తున్నాను నాన్న. టికెట్ బుక్ చేసుకున్నావా? డబ్బులున్నాయా? ఉన్నాయి నాన్న. ఇదిగో వాడి కోసం తెచ్చిన పూతరేకులు, చికెన్ పచ్చడి ప్యాక్ చేయడం మర్చిపోయావు. డైరెక్టర్ గారు ఒక చిన్న మీటింగ్లో ఉన్నారు, నాకు తెలిసి ఒక 20-30 మినిట్స్లో పిలుస్తారు అందరినీ. సో మీరు ఇంతకు ముందేమైనా వర్క్స్ ఏమైనా చేశారా? లేదు సార్. ఒకవేళ చేసి ఉంటే అది కూడా చెప్పండి డైరెక్టర్ గారికి, కొంచెం ప్లస్ అవుతుంది మీకే. సో రెడీగా ఉండండి, నేను పిలుస్తాను. ఓకేనా? కంగారు పడకండి. రైట్.
సో అది మ్యామ్ ఇలా ప్లాన్ చేద్దాం అనుకున్నాను షూట్ మొత్తం. ఓ నైస్, చాలా బాగుంది. మనం ఇంకొన్ని మంత్స్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని షూట్కి వెళ్ళిపోదాం. ఈ సమ్మర్కి రిలీజ్ ప్లాన్ చేసుకుందాం. ఓకే మ్యామ్, అయితే నేను స్క్రిప్ట్ మొత్తం బ్రేక్ డౌన్ చేసేస్తాను. ఆ తర్వాత మనం షూట్కి వెళ్ళిపోవచ్చు. సో అవినాష్ చూసుకో ఒకసారి. సో ఐ లీవ్ నౌ, నాకు టైం అవుతుంది. హాయ్ సార్. హాయ్, కూర్చో. పర్లేదు సార్. పర్లేదు కూర్చో. సో మీ పేరు? సాయి కుమార్ నేత సార్. ఇంతకుముందు ఎక్కడైనా వర్క్ చేశారా? లేదు సార్, ఇది ఫస్ట్ టైం సార్. ముందేం చేసేవాడివి? సార్ నేను ఇంతకు ముందు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని సార్. అది మానేసి ఈ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నాను. నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇవ్వండి సార్. సినిమా అంటే చాలా ప్యాషన్ సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, చేస్తాను ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్. కూల్. మీరు పక్కన వెయిట్ చేస్తుండండి, నేను వచ్చి మాట్లాడతాను. ఓకే సార్. కూర్చోండి, పర్లేదు. హాయ్. హాయ్ సార్. మీరందరూ నాకు అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, హీజ్ అవర్ కో డైరెక్టర్ శేఖర్. హాయ్ సార్. మీరందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్ అయినా అసోసియేటివ్ డైరెక్టర్స్ అయినా మీరందరూ కాబోయే డైరెక్టర్స్. సో మీరు నా కింద పని చేయట్లేదు, మనందరం కలిసి పని చేద్దాం. ఇది మన అందరి మూవీ, సో కలిసి హ్యాపీగా పని చేసుకుందాం. అండ్ మీరు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, మిగతా విషయాలన్నీ మీకు మేనేజర్ చెప్తారు. గణేష్. ఏం డైరెక్టర్ గారు, నేను ఊరెళ్ళి వచ్చేలోపు చాలానే చేశారంట. ఇప్పుడే కుమార్ అని చెప్తున్నాడు. ఎప్పుడొచ్చావు గణేష్? అసలు కాల్ లేదు, మెసేజ్ కూడా లేదు. చేసేంత ఖాళీగా ఆడెక్కడున్నాడు? అసలే ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. అన్నో ఐ మీన్ ఊరికి బాధ్యత గల సర్పంచ్ అని చెప్తున్నాను రా. కుమార్ అన్న, కొన్ని వర్డ్స్కి గ్యాప్ ఇయ్యద్దే, చాలా చండాలంగా ఉంటుంది. ఇవ్వాల్సి వచ్చిందిరా, ఏం చేద్దాం? ఏంటి గణేష్, గెలిచావా? అంటే ఇప్పుడు నువ్వు సర్పంచ్ గణేష్. ఏం సర్పంచో ఏమో అర్జున్. చిన్నపిల్లలకు దండం పెట్టి, పెద్దోళ్ళకి ఉంగి దండం పెట్టి, ఒకటే నొప్పులు అనుకో. నొప్పులు పోవడానికి తాగుదాం అనుకుంటే ఊర్లో ప్రతి ఒక్కడు కూడా నువ్వు సర్పంచ్వి తాగొద్దు, నువ్వు సర్పంచ్వి తాగొద్దు. ఏ సర్పంచ్ అయితే తాగొద్దా? ఆడి ఫీలింగ్స్ ఉండవా? ఏంటో ఈ ప్రజలు కూడా. ఆపరా నువ్వు ఊరు పంచాయతీలు నువ్వు. అరే, మనం ముగ్గురం కలిసి కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుని ఎన్ని రోజులైంది? ఇదిగో, నువ్వు డైరెక్టర్ కాదు, నువ్వు సర్పంచ్ కాదు. ఓకే ఓకే. రే కూర్చో, రారా. ఇంకేంటి కుమార్ అన్న, ఈ మధ్య మందు తాగట్లేదంట. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే చెప్పాలా? రేయ్ మూసుకుని పని చూసుకోరా. ఈ ఎదోకి ఎక్స్ట్రాలు ఎక్కువైనాయి సర్పంచ్ అయిన దగ్గర నుంచి. సో ఇది క్లైమాక్స్. చాలా బాగుంది బ్రో. ఇట్స్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. థియేటర్కి వచ్చినట్టు పక్కా నవ్వుకుంటాడు, నో డౌట్ అబౌట్ ఇట్. దీనికి ట్యూన్స్ అవి
చేద్దాం. యాక్చువల్గా కొన్ని ట్యూన్స్ వర్కౌట్ చేద్దాం. దెన్ విల్ డిస్కస్ ఏది వర్కౌట్ అవుతుంది ఎలా అని, థీమ్స్ ఎలా చేద్దాము అవన్నీ. దెన్ వీ కెన్ ప్రొసీడ్ అకార్డింగ్లీ. ఓకే. సో నాకు కొంచెం వర్క్ ఉంది, ఐ లీవ్. సో యా, ఆల్ ది బెస్ట్. వెయిటర్, బిల్. సార్ బిల్ సార్. సార్ డిక్లైన్ వస్తుంది. ఈ కార్ట్రిడ్జ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అర్జున్, ఒక 2 minutes మాట్లాడొచ్చా? ఎలా ఉన్నావు అర్జున్? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను అర్జున్. నేను మెసేజ్ చేశాక ఒక్కసారి కూడా కలవాలని కానీ మాట్లాడాలని కానీ అనిపించలేదా? నువ్వే చెప్పావు కదా మేఘనా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, కలవడానికి ట్రై చేయొద్దు అని. సో హో, నా వల్ల బాగా హర్ట్ అయ్యావా? నీ ప్రాబ్లం ఏంటి మేఘనా? నువ్వే కలవడానికి ట్రై చేయకు అన్నావు. నీ మాటకు రెస్పెక్ట్ ఇచ్చి ఆగిపోయాను. కానీ మన ఫొటోస్తో బెదిరించొద్దు, వాటిని డిలీట్ చేయని చెప్పావు చూడు, అక్కడ హర్ట్ అయ్యాను. ఇన్ని డేస్ మన రిలేషన్లో నువ్వు నా అర్థం చేసుకుంది ఇంతేనా? అవి నా మీద కోపంతో వచ్చిన మాటలు కాదు మేఘనా, అసహ్యంతో వచ్చిన మాటలు. ఎవరిని బలవంతంగా ప్రేమించమని అడగకూడదు మేఘనా. అందుకే నిన్ను కలవడానికి ట్రై చేయలేదు. నువ్వు చాలాసార్లు హింట్ ఇచ్చావు నువ్వు నన్ను వదిలేస్తున్నావని. నువ్వు నాతో ఎలా పడితే అలా మాట్లాడినా సరే, నేను మాత్రం నువ్వు వదులుకోకూడదని చెప్పి ఇంకా ఎక్కువ ప్రేమిస్తూనే ఉన్నా. కానీ నువ్వు సినిమాని వదిలేసి వచ్చామన్నావు చూడు, నువ్వు నన్ను చూసినప్పుడు ఏ అసిస్టెంట్ డైరెక్టర్ అర్జున్ అయితే నువ్వు ఇష్టపడ్డావో ఆ అర్జున్ నువ్వు వదిలేసావు మేఘనా. ఏంటి మేఘనా మన ఇద్దరి మధ్య ప్రాబ్లం? టైమా? మొదట్లో ఎలా ఉండేవాళ్ళం? ఎప్పుడు నీతోనే ఉండేవాడిని. ప్రతి మనిషి లైఫ్లో ఏదో ఒక టైంలో బిజీ అయిపోతాడు మేఘనా. అది మనం అర్థం చేసుకోవాలి, కానీ వదిలేయకూడదు. మేఘనా, నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? 2 years. ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తుంటావు? 3 monthsకి ఒకసారి. ఇన్ని రోజులు మనతో ఉన్న అమ్మాయి ఇప్పుడు 3 monthsకి ఒకసారి ఇంటికి వస్తుందంటే మీ పేరెంట్స్ నీతో గొడవ పడుతున్నారా? లేదా మళ్ళీ తిరిగి నువ్వు ఇంటికి వచ్చేంత వరకు కావాల్సినంత ప్రేమనిస్తున్నారా? ఎవరు కావాలని ఏది చెయ్యరు మేఘనా. అప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో ఎలా చెప్పినా అర్థం కాదు, ఏం చెప్పినా అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పినా అర్థం చేసుకోలేవు కూడా. ఐమ్ సారీ అర్జున్, ఐమ్ రియలీ సారీ. సరే మేఘనా, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తాను. డైరెక్టర్ గారు, ఆల్ ది బెస్ట్.
తెచ్చుకుంటావు? పర్లేదు, నేనే సెట్కి వచ్చేస్తాను. సరే అర్జున్. అంతా రెడీ సార్. ఆల్ సెట్టా? ఆల్ సెట్ సార్. కృష్ణ, ఒకసారి అందరికీ చెప్పు. సైలెన్స్. రోల్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. కదిలే